నా పేరు చంద్రశేఖర్. నాది శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల గ్రామం. నేను ఇక్కడికి TS8 బ్యాచ్లో జాయిన్ అయినాను. 2024 ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రావడానికి మెయిన్ కారణం మా అన్నయ్య. ఎందుకంటే నా 9th క్లాస్లోనే మా నాన్న చనిపోయారు. అప్పుడే డిసైడ్ అయ్యాను నేను మా ఫ్యామిలీని నేను ఎలాగైనా పైకి తీసుకురావాలని. అప్పటి నుండి కొంచెం శ్రద్ధగా కృషితో చదివి 10th అయ్యాక నాకు గవర్నమెంట్ సీట్స్ కూడా వచ్చాయి. డిప్లొమా చేశాను. నేను బయట జాయిన్ అవ్వకుండా నేను మా దగ్గరలోనే జాయిన్ అయ్యి అప్ అండ్ డౌన్ అయ్యేవాడిని. అలాగే డిప్లొమా ఫైనల్ ఇయర్లో 5th సెమ్ అయిపోయాక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్లో కొంచెం ఇక్కడ అలవాటు అవ్వలేదు. కొంచెం అయ్యాక ఫస్ట్ డైలీ టెస్టులు ఉండేవి. డైలీ టెస్టుల్లో ఫస్ట్లో తక్కువ ఒక 15 వచ్చాయి ఫస్ట్. తర్వాత 18 వచ్చాయి. ఎలాగైనా ఫస్ట్ రావాలని, ఎలాగైనా 20 తెచ్చుకోవాలని డైలీ అలా చదువుకోనండి. ఫస్ట్ నేను అలా తెచ్చుకొని ఫస్ట్కి ఎలాగైనా వెళ్ళాలి, టాప్ 10లోకి వెళ్ళాలి, తర్వాత టాప్ 5లోకి వెళ్ళాలి, టాప్ 1లోకి వెళ్ళాలని కొంచెం కృషితో చదివేవాడిని. అలాగే టాప్ 1లో కూడా ప్రతిరోజు వెళ్ళేవాడిని. టైమింగ్ సెన్స్ అనేది ఈ SAM ఇన్స్టిట్యూట్లో చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి అందరికీ నా యొక్క నమస్కారం. కలిసే నిదరుతుంటాము, కలిసే కలగంటుంటాము, కలిసే కలవడతాము, విడిపోతాము, ముడిపడతాము. ఒక పువ్వుకి రెమ్మలు మేము, ఒక పక్షికి రెక్కలు మేము, ఒక జన్మే కాదంటూ